హలో అండి. మా ఇంటి వినాయక నిమజ్జనం ఎక్కడ చేసాము ఏంటి అనేది పార్ట్ 1 వీడియో వేశాను కదండి. దానికి కంటిన్యూషన్ అనమాట పార్ట్ 2. చెప్పాను కదండి, మా అన్నయ్య కూతురు సంధ్య వస్తుంది, మేమిద్దరం కలిసి బీచ్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా. మా హస్బెండ్ అయితే నా యూట్యూబ్ ఛానల్కి కోరస్ ఇస్తుండేలకే ఇక్కడైతే మా సంధ్య నవ్వుతూ ఉందనమాట. ఇంకా అందరం కలిసి అయితే బీచ్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. బీచ్కి అయితే స్ట్రైట్గా కార్ అయితే పార్క్ చేసాము. కారు మాది కాదండి, ఇదిగోండి వీళ్ళదే, మా అన్నయ్య వాళ్ళ కూతురుది, అంటే వాళ్ళ హస్బెండ్కి ఉంది కారు. వాళ్ళకి పెళ్ళయింది రీసెంట్గానేనండి. పెళ్లి వీడియోలు కూడా నేను మీతో పోస్ట్ చేశాను చాలా వరకు. ఇంకా చాలా వీడియోలు అయితే ఉన్నాయి పోస్ట్ చేయాల్సినవి, అవి కూడా 1 బై 1 అయితే పోస్ట్ చేస్తానండి. సో వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పోలీస్ ఆయన ఏం చెప్తున్నాడంటే, పత్రిక అంతా ఇక్కడ వేసి వెళ్ళండి అని చెప్పి అంటున్నాడు. అదేంటి ఇక్కడ ఎందుకు అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆయన అడిగాను, క్వశ్చన్ చేసేలేక ఆయన ఏమన్నాడంటే, మీరు బీచ్లో వేసినా కానీ అదంతా కొట్టుకొచ్చి బయటకు వస్తుంది, తర్వాత అదంతా తీసేయాల్సి వస్తుంది కదమ్మా, అందుకే ఇది ఇక్కడ వేయండమ్మా, తొక్కని చోట అయితే తీసుకెళ్ళండి అని చెప్పాను. కానీ సరే అని చెప్పేసి అక్కడ చెప్పింది ఒక పోలీస్ అధికారి కాబట్టి ఆయన మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి అయితే వేసామన్నమాట. కానీ చాలామంది అయితే సంచిలో పెట్టుకొని తీసుకువెళ్తున్నారు, కొంతమంది అయితే అక్కడ వేసారు. సరే ఇంకా ఆయన చెప్పిన మాట ఎందుకు వినకూడదులే అని విన్నాము. ఇంకా ఏదైనా తప్పు జరిగితే ఆయనదే పాపం అనమాట, మాకైతే ఆ పాపం తగలకూడదు కదా. ఆయన వేయమన్నాడు కాబట్టి మేము వేసాము. ఇంకేమన్నా దేవుడు మమ్మల్ని తప్పుగా అనుకొని ఏంటి నా పత్రికలు ఎక్కడ వేస్తున్నాడని దేవుడు అయితే అనుకుంటే ఖచ్చితంగా ఆ పాపం ఆయనకే తగులుతుందనమాట. సో ఇంక ఇలా అయితే వినాయకుడిని చేతితో పట్టుకొని తీసుకెళ్ళాం. మేమైతే మట్టి వినాయకుడిని, బుజ్జి వినాయకుడిని తీసుకొచ్చామండి. సో మా అన్నయ్య వాళ్ళు అయితే అది తీసుకొచ్చారనమాట, మా అన్నయ్య కూతురు వాళ్ళు. ఇదిగోండి ఆల్రెడీ పత్రిక అంతా బయటికి కొట్టుకొచ్చి చూసారు కదా, కాలుతో తొక్కుతున్నారు. ఇలా కాలుతో తొక్కే కంటే అక్కడ వేయటమే బెస్ట్ అనిపించింది తర్వాత నాకు. ఇంకా మేమైతే ఇక్కడ చాలామంది జనం ఉన్నారు కదా, అటు వెళ్దాం పదండి అని చెప్పి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆ రోజు నిమజ్జనానికి అయితే చాలామంది వచ్చారండి. ఎక్కువగా లోపలికి అలలు అయితే 2-3 వస్తున్నా కానీ భయం లేకుండా మునుగుతూ ఉన్నారు. నాకైతే చాలా భయం వేసిందండి. నేనైతే బీచ్ అంటే అసలు మునగను, నాకు ఇష్టం ఉండదు అనక, అందుకే నేనైతే మునగకూడదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. కానీ నిమజ్జనం చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు అయితే కడుక్కుంటాను. సో ఇంక మా హస్బెండ్ అయితే వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు, నేను వస్తున్నాను రావట్లేదని. మనకి వీడియో పిచ్చి కదండి, ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీసుకుంటూ ఉంటాం కాబట్టి వీడియో తీసుకుంటూ నడుస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఆహ్లాదకరంగా బీచ్ ఎంత బాగుందో, అట్మాస్ఫియర్ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ లొకేషన్ అయితే నాకు బీచ్ అంటే ఇష్టమే కానీ బీచ్లో మునగటం అయితే ఇష్టం ఉండదు, ఎందుకంటే నాకు ఏదో తెలియని భయం అన్నమాట. సో అలలు చూడండి ఎలా వస్తున్నాయో, ముందుకైతే వస్తున్నాయి. మా కొడుక్కి నాకంటే భయం ఎక్కువ అండి, అస్సలు మునగనంటే మునగనని సతాయిచ్చాడనమాట. ఎంత బతిలన్నా మునగనంటే మునగనన్నాడు. సో అలలు నా దగ్గరికి వస్తున్నాయి, నేను వెనక్కైతే జరిగాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా కొత్తపట్నం బీచ్ అండి, ఒంగోలులో ఉన్న పరిధిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కొత్తపట్నం బీచ్ అయితే. సో అందుకని చెప్తున్నాను. మేము తెచ్చిన అన్ని లగేజ్ అంతా ఒడ్డున పెట్టుకున్నాము. మా హస్బెండ్ మునగాలని ఇంటికాడే ఫిక్స్ అయిపోయాడు కాబట్టి బట్టలు అయితే తెచ్చుకున్నాడు. ఇంకా మా అబ్బాయి కూడా కొద్ది గొప్ప తడుస్తాడు అనుకొని వాడికి కూడా బట్టలు తెచ్చానండి. ఇంకా ఈ శుభ్రంగా అయితే ఇంకా ఒక పక్కనైతే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి అయితే వినాయకుడికి ఇక్కడ బీచ్ దగ్గర పెట్టి దీపం అయితే వెలిగించి టెంకాయ అయితే కొడుతున్నాడు. కొంచెం అయితే వీడియో షూట్ చేసాం, నేను, నా కొడుకు, మా హస్బెండ్ ముగ్గురం కలిసి అయితే ఇంకా వినాయకుడి నిమజ్జనం చేద్దామని లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే ముంచుతున్నాం. మా వాడు భయపడుతూ ఉన్నాడు. అలా నేను,
మా హస్బెండ్ మా బాబుని తీసుకొని ఇంకా స్వామివారిని నిమజ్జనం చేసిన తర్వాత మా హస్బెండ్ని ఇలా కొంచెం లోపలికైతే తీసుకెళ్ళమని చెప్పి అడిగాను. సో ఇక్కడైతే తనైతే అలలు వస్తూ ఉన్నాయన్నమాట. అలలు వస్తూ ఉంటే లోపలికైతే వద్దని చెప్పి అంటున్నాను. ఇక్కడైతే ఒక చిన్న రీల్ చేద్దాము, ప్లీజ్ నన్ను ఎత్తుకో అంటున్నాను. ఏంటి ఎత్తుకునేది, వద్దు అని చెప్పి అంటున్నాడు. ఏం కాదులే, రీల్ తీద్దాం, చాలా వైరల్ అవుతుంది, ప్లీజ్ ఎత్తుకో అంటుంటే వద్దు అని చెప్పేసి అంటున్నాడు. వద్దు అంటావా అని చెప్పి నేనైతే ఆయన మీద నీళ్ళు చల్లుతున్నాను అనమాట. సో నీళ్ళు చల్లుతుంటే ఆయన నన్ను పట్టుకొని ముంచిపోయేలకి నేను పరిగెత్తాను అనమాట. సో ఇక్కడైతే ఆయనైతే ఇంకా బీచ్లో మునగడానికి ఫిక్స్ అయ్యి అలా వస్తుందా లేదా అని చూసుకుంటూ ఉన్నాను. అలా వచ్చినప్పుడు మునిగేదాడు అనమాట. సో తను మునిగేటప్పుడు నేను చెప్తూ ఉన్నాను, ఎక్కువగా దూరంగా వెళ్ళమాకండి, అలలు ఎక్కువ స్పీడ్గా వస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నాను. తను నేను వెళ్ళనులే, నాకు తెలుసు అని చెప్పి అంటున్నాడు. సర్లే అని చెప్పి ఇంతలోకి నేనైతే వ్యూ చాలా బాగుందని చెప్పేసి, బీచ్ కదండి, బీచ్లో వీడియో తీయకుండా ఉంటానా. ఇంకా చిన్నపిల్లలు చూడండి అలలు వస్తుంటే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, అసలు గంతులు వేస్తూ ఉన్నారు, పరిగెత్తుతున్నారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి నాకైతే చాలా సరదా వేసిందండి. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయింది మేము ఒంగోలు వచ్చి, ఎప్పుడు మా ఇంటి వినాయకుడిని అయితే బీచ్లో నిమజ్జనం చేయలేదు. సో ఫస్ట్ టైం అనమాట ఇలా నిమజ్జనం చేయటం. ఏంటి ఈ వీడియోలో అంతా నేనే కనిపిస్తున్నాను, ఫస్ట్లో మా అన్నయ్య కూతురు వచ్చిందని చెప్పాను, తనకు నేను చూపించట్లేదు ఏంటి అనుకున్నారా? తనైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో మేము ఎలా బీచ్లో నిమజ్జనం చేసామేంటి, వాళ్ళ వినాయకుడిని ఎలా నిమజ్జనం చేశారనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సో అలలు చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాయో, ఒక అల కాదండి 2 అలలు ఒకేసారి రావడంతో ఇసుకతో వస్తుందన్నమాట. అలా వస్తే మునిగామనుకోండి ఖచ్చితంగా బాడీ అంతా ఇసుక అవుతుంది. అందువల్ల మా హస్బెండ్కి మునగటం ఎక్కువ ఇష్టమే, కానీ అలా అల రావడంతో తనకి ఆ ఇష్టం కలిగిందనమాట. ఇంకా చల్లేపా అని చెప్పి అన్నాడనమాట. సో ఇదండి వినాయకుడి నిమజ్జనం, మా ఇంటి వినాయకుడి నిమజ్జనం పార్ట్ 2 అనమాట. పార్ట్ 3లో ఏం జరిగింది ఏంటి అనేది మీతో మరొక బ్లాగ్తో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకున్నాను. తప్పకుండా కొత్తవారు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్.